పదవ పాఠం బాలనాగమ్మ. చూడండి, కింద ఒక బొమ్మ ఇచ్చాడు. బొమ్మను చూడండి, ఆలోచించి మాట్లాడండి అంటున్నారు. మరి ఇక్కడ ఇచ్చినటువంటి బొమ్మను కనుక మనం పరిశీలిస్తే కనుక కింద కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. పై బొమ్మ ఆధారంగా కింది ప్రశ్నలకు మనము సమాధానాన్ని చెప్పుకుందాం. ఒకటవ ప్రశ్న, బొమ్మలో ఎవరెవరు ఉన్నారు, ఏం జరుగుతున్నది? ఈ బొమ్మను మనం పరిశీలిస్తే కనుక ఒక బాలుడు ఉన్నాడు. మరి సీసాలో నుండి ఒక భూతం అనేది బయటకు వచ్చినట్టు కనిపిస్తున్నది. మరి ఆ భూతం వినయంగా చేతులు కట్టుకుని మరి ఆ బాలుడిని అడుగుతున్నట్టుంది ఏదో. మరి ఆ బాలుడు కూడా మరి ఏం చేయాలో చెప్తున్నట్టుగా మనకు ఆ బొమ్మ కనబడుతున్నది. రెండవ ప్రశ్నను చూసినట్లయితే కనుక బొమ్మ ద్వారా కథను ఊహించండి అన్నాడు. ఇక్కడ మరి బొమ్మ ద్వారా ఒక కథను ఊహించి చెప్పమంటున్నాడు. ఒక పిల్లవాడు అంటే ఒక బాలుడు తన మిత్రులతో ఇంటి దగ్గర ఆట స్థలంలో ఆడుకుంటున్నాడు, క్రికెట్ ఆడుకుంటున్నాడు అనుకుందాం. ఆ ఆటలో పిల్లవాడు కొట్టిన బంతి దూరంగా చెట్ల మధ్యలో పడ్డది. బంతి తేవడానికి వెళ్ళినటువంటి ఆ పిల్లవానికి అక్కడ ఏవో పారేసినటువంటి సంచులు, డబ్బాలు, సీసాలు కనబడ్డాయి. వాటిలో ఒక సీసా చాలా భిన్నంగా కనిపించింది, చాలా వింతగా కనిపించింది. మరి ఆ సీసా యొక్క మూత తీసి చూసేసరికి అందులోకి వెళ్ళి ఒక సుడిగాలితో కూడినటువంటి ఒక పెద్ద ఆకారం బయటకు వచ్చింది. గాల్లో నిలబడింది ఆ ఆకారం, ఆ భూతం. చెప్పండి, మీకు ఏం చేయాలి, మీకు ఏం సహాయం చేయాలి అన్నట్టుగా ఆ యొక్క భూతం అడిగినట్టుగా అనిపిస్తుంది. మరి హఠాత్తుగా ఒక గాలి ఆ సంఘటనకు కంగారు పడ్డటువంటి ఆ బాలుడు, నువ్వెవరు, మరి నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అని ప్రశ్నించాడు. నేను మరి మీ యొక్క సేవకుణ్ణి మహారాజా, మీకు ఏం సేవలు చేయాలో చెప్పండి, ఆజ్ఞాపించండి అని చెప్పేసి ఆ బాలుడిని అడిగినట్టుగా మనము చెప్పవచ్చు. మూడవ ప్రశ్న, ఇటువంటి కథలు మీకు తెలుసా, వీటిని ఏమంటారు? ఇటువంటి కథలు నాకు తెలుసు. ఇట్లా మానవులకు సాధ్యం కానటువంటి శక్తులు, మంత్రాలు, తంత్రాలు, సాహసాలను తెలిపేటువంటి కథలు ఉంటాయి. ఆ కథలనే జానపద కథలు అని అంటారు. నాలుగవ ప్రశ్న, మన తెలంగాణ ప్రాంతంలోని జానపద కథలు మీకేమైనా తెలుసా, ఏమిటవి? మరి తెలంగాణ ప్రాంతంలో అనేకమైనటువంటి జానపద కథలు ఉన్నాయి. అందులో మనకు తెలిసినవి కొన్ని చెప్పుకుందాం. సోమనాద్రి కథ, రామేశ్వరరావు కథ, రాణి శంకరమ్మ కథ, సలై వెంకటరెడ్డి కథ, సర్వాయి పాపని కథ, బిల్లూరి కొండలరాయని కథ. ఇటువంటి కథలన్నీ కూడా జానపద కథలు. పాఠం ఉద్దేశం, జానపద కథలను విని లేదా చదివి ఆబాలగోపాలం ఆనందిస్తారు. తెలంగాణలో అనేకమైన ప్రసిద్ధి చెందిన జానపద కథలున్నాయి. వీటిలో బహుళ ప్రజాదరణ పొందిన జానపద కథ బాలనాగమ్మ కథ. ఈ అద్భుత కథ అనేక జానపద కళారూపాల్లో ప్రదర్శింపబడి ప్రజల మనస్సుల్లో స్థిరంగా నాటుకొని పోయింది. దాని గురించి తెలపడమే ఈ పాఠం ఉద్దేశం. అంటే జానపద కథలను వినటువంటి వారు ఎవరూ లేరు అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఆబాల గోపాలం అంటే ఏంటంటే ఆ బాలల నుండి గోపాలుల వరకు, అంటే చిన్నపిల్లల నుండి పెద్దల వరకు, అంటే ముసలి వాళ్ళ వరకు కూడా ఆనందిస్తూ ఉంటారు. మరి తెలంగాణలో అనేకమైనటువంటి ప్రసిద్ధి చెందినటువంటి జానపద కథలు ఉన్నాయి. అందులో చాలా పేరు పొందినది, చాలా ప్రసిద్ధిగాంచినటువంటిది, చాలామంది యొక్క మనసుల్లో దోచుకున్నటువంటిది, మనసుల్లో నాటుకుపోయినటువంటి కథ ఏది అంటే చాలా అద్భుతమైనటువంటి కథ బాలనాగమ్మ కథ. అలాంటి కథను తెలపడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. పాఠం ప్రవేశిక చెప్పుకుందాం. మరి కథలలో జానపద కథలు ప్రత్యేకమైనవి. మానవాతీత శక్తులు, తంత్రాలు, సాహస కథనాలు ఈ కథలను నడిపిస్తాయి. అందుకే పిల్లలు ఆ కథలంటే చెవి కోసుకుంటారు. చిన్నవాడైన బాలవద్దిరాజు తన తల్లిదండ్రులైన బాలనాగమ్మ కార్యవర్ధిరాజులకు వచ్చిన ఆపదను తొలగించేటందుకు చేసిన సాహస కథ ఇది. ఆ జానపద కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి అలాంటి మానవాతీత శక్తులు కలిగినటువంటి తంత్రాలు, మంత్రాలు, సాహస కథనాలు ఇవన్నీ కూడా మనకు ఈ జానపద కథల్లో కనిపిస్తాయి. కాబట్టి మరి ఈ బాలనాగమ్మ కథ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి చెప్పుకుందాం. పాఠంలోని 1వ భాగాన్ని చూద్దాం. కథ ప్రారంభం. మరి శ్రీ కాశీకి పడమటి దిక్కున మున్నూరామడల దూరాన చక్రపట్నం అనే రాజ్యం ఉన్నది. ఆ రాజ్యానికి రాజు నవంభోజరాజు.
ఆయన భార్య పేరు లక్ష్మీదేవమ్మ. వాళ్లకు చాలా ఏండ్ల దాకా సంతానం కలగలేదు. పిల్లల కోసం లక్ష్మీదేవమ్మ నోమరాని నోములు నోచింది, పట్టరాని వ్రతాలు పట్టింది. ఆఖరుకు జటంగముని పర్వతం చేరుకుని ఆ ముని చెప్పినట్లు ఆ గుట్టకు ఈశాన్యం మూలన 4 మద్ది చెట్ల నడుమ ఉన్న బాలమామిడి చెట్టునెక్కింది. ఎన్ని పండ్లు కోసుకొని తింటే అంతమంది పిల్లలు గలుగుతారని ఒడి నిండా పండ్లు తెంపింది. కిందికి దిగంగానే 7 పండ్లే మిగిలినాయి. రెండోసారి కూడా సరిగ్గా అట్లనే అయ్యింది. మూడోసారి మళ్ళా ఆ చెట్టు మీదకి ఎక్కింది, పండ్లు తెంపసాగింది. అప్పుడు 12 తలల నాగేంద్రుడు చెట్టు చుట్టూ జుట్టుకొని పడగలెత్తిండు. అప్పుడు లక్ష్మీదేవమ్మ గజగజ వణుక్కుంటా, ఎందుకొచ్చినవు స్వామి? నా ప్రాణాలు తీయడానికి వస్తివా? నా ప్రాణాలే కావాలంటే పిల్లలు పుట్టిన 9 నెలలకు నిన్ను చేరుకుంటా అని చేతులెత్తి మొక్కింది. సరే, మాట నిలబెట్టుకో పో అన్నాడు నాగేంద్రుడు. చెట్టు దిగి చూసుకుంటే మళ్ళా లక్ష్మీదేవమ్మ ఒడిలా 7 మామిడి పండ్లే ఉన్నాయి. 7 మామిడి పండ్లు ఇంటికి తీసుకొచ్చి వాటిని ఆరగించింది. నెలలు నిండినాక ఒకటే కాన్పుల 7 మంది ఆడబిడ్డలకు జన్మ ఇచ్చింది. ఆ 7 మందికి సూర్యనాగమ్మ, చంద్రనాగమ్మ, ఉత్తర కన్య, దక్షిణ కన్య, పగడాల సంగమ్మ, మునికన్య, బాలనాగమ్మ అనే పేర్లు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచసాగింది. సరిగ్గా 9 నెలలు పూర్తి కావస్తుండగానే పెనిమిటిని పిలిచి, రాజా, ఇచ్చిన మాట ప్రకారం నాగేంద్రుడు నన్ను తీసుకొని పోతాడు. పిల్లలకు తల్లివైనా తండ్రివైనా నీవే. కడుపులో పెట్టుకొని కాపాడుకో, మారుమనువు చేసుకోకు, నా పిల్లల బతుకు ఆగమైపోతుంది అని చెప్పింది. అన్నట్లుగానే 9వ నెల అయిపోగానే నాగేంద్రుడు ఆమెను కాటేసిండు. నవాంభోజరాజు కూడా భార్యకిచ్చిన మాట మరచిపోకుండా పిల్లలను కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్నాడు. పగలు రాత్రి వాళ్ళతోనే గడుపుతున్నాడు. రాజ్యం రాచరికం మర్చిపోయిండు. అప్పుడు మంత్రులు, ప్రధానులు, బంధువులు, బలగము అంతా కలిసి ఆయనకు నచ్చజెప్పి మాణిక్యాల దేవితోని మళ్ళా పెళ్లి చేశారు. అయినా కానీ రాజు పిల్లలతోనే ఎక్కువ కాలం ఇల్లదీస్తున్నాడు. ఇది ఇట్లుండగా ఢిల్లీ పాదుషా నుంచి నవంభోజరాజుకు జమాబందీ లెక్కలు చూడడానికి రావలసిందిగా తాకీదొచ్చింది. ఇదే మంచి సమయమని మాణిక్యాలదేవి, పిల్లలను నా కంటి పాపల్లాగా చూసుకుంటా, నీకేం భయం లేదు, పొయ్యిరమ్మని చిలక పలుకులు పలికింది. తప్పనిసరై ఆమెకు పిల్లలు నప్పజెప్పి ఢిల్లీకి వయ్యిండు రాజు. ఈ పిల్లలు బతికున్నంతకాలం రాజు నన్ను కన్నెత్తి చూసేటట్లు లేడని మాణిక్యాలదేవి వాళ్ళను కన్నమ్మ కష్టాలు పెట్టింది. తిండి పెట్టకుండా, నీళ్లు వయ్యకుండా విషం పెట్టి చీకటింట్లా వేసింది. అప్పుడు లక్ష్మీదేవమ్మ ఆత్మ ఆ పిల్లలను కాపాడింది. ఇట్లయితే పని కాదని అడవిలా ఒక పాడుబడ్డ గుడిలా వేసి తాళమేసి ఏమెరగనట్లు ఇంటికొచ్చింది. అక్కడ కూడా లక్ష్మీదేవమ్మ ఆ పిల్లలను కాపాడింది. ఢిల్లీలో ఉన్న భర్తకు కలల కనిపించి సంగతంతా చెప్పింది. వెంటనే నవాంభోజరాజు పాదుషాకు మాటనన్నా చెప్పకుండా రాజ్యానికి వచ్చిండు. మాణిక్యాలదేవిని తిట్టి కొట్టి తన పిల్లలను ఇంటికి తెచ్చుకున్నాడు. ఇట్లయితే గాదని మాణిక్యాలదేవి మరుగుమందు పెట్టి భర్తను వశపరుచుకున్నది. ఆ మందు మాయతోని రాజు ఆమె చెప్పినట్లల్లా ఆడసాగిండు. ఒకరోజు మాణిక్యాలదేవి ఆ పిల్లలను చంపేసేయమని అడవికి పంపించింది. కన్న బిడ్డలను చంపడానికి చేతులు రాక అడవిలా నిద్రపుచ్చి చెప్పకుండా ఇంటికొచ్చిండు నవంభోజరాజు. ఆ అడవిలా దిక్కులేని పక్షుల తీరుగా తిరుగుతున్న పిల్లలను లక్ష్మీదేవమ్మ ఏదో రకంగా కాపాడుకోసాగింది. అదే సమయాన పానుగంటి రాజైన వద్దిరాజు వేటకు వచ్చి ఆ పిల్లల సంగతులన్నీ తెలుసుకున్నాడు. వాళ్ళు తన అక్కబిడ్డలేనని గ్రహించి తన రాజ్యానికి
తీసుకొని పోయి తన 7 మంది కొడుకులకు ఇచ్చి ఘనంగా పెళ్లి చేసిండు. ఆ విధంగా సూర్యవతి రాజుకు సూర్యనాగమ్మ, చంద్రవతి రాజుకు చంద్రనాగమ్మ, శరభవద్ది రాజుకు ఉత్తర కన్య, పాపవద్ది రాజుకు దక్షిణ కన్య, కామవద్ది రాజుకు పగడాల సంగమ్మ, రామవద్ది రాజుకు మునికన్య, కార్యవద్ది రాజుకు బాలనాగమ్మ భార్యరైనరు. ఇదిట్లా ఉండంగా నవంభోజరాజు చెప్పకుండా పోయిండని ఢిల్లీ పాదుషా కక్షగట్టి పన్నులు సరిగ్గా కట్టలేదని చక్రపట్నం రాజ్యాన్ని జప్తు చేసుకుని నవంభోజరాజును ఎల్లగొట్టిండు. భార్యతో పాటు అడవుల పాలైన నవంభోజరాజు అడవిలా కట్టెలు కొట్టుకొని బతుకసాగిండు. ఒకరోజు కట్టెలమ్మ నీకే పానుగంటికి పోతే బిడ్డలాయనను గుర్తుపట్టి చేరదీసినారు. భర్త ఎక్కడ పోయిండో తెలువక వెతికి వెతికి పిచ్చిదై ఎక్కడెక్కడనో తిరగబట్టింది మాణిక్యాలదేవి. కొన్ని రోజులకు మరువందు వికటించి నవంభోజరాజు కూడా కాలం చేసిండు. మరికొంతకాలానికి వద్దిరాజుకు గండికోటకు పోవలసిన జరూరు కార్యం ఏర్పడ్డది. రాజ్యాన్ని మంత్రులకు అప్పజెప్పి 7 మంది కొడుకులను తీసుకుని గండికోటకు బయలుదేరిండు వద్దిరాజు. అప్పుడు కార్యవద్దిరాజు భార్య బాలనాగమ్మ నిండు గర్భవతి. ఆమెను ఎట్టి పరిస్థితుల్లో కూడా మందిరం దాటి బయటకి పోవద్దని 7 గీరలు గీసిండు. మగవాన్లనెవరిని కోటలోపలికి రానియొద్దని కోట రక్షణాభారం తలారి రామునికి అప్పజెప్పి తండ్రితో కలిసి గండికోటకు పోయిండు. ఈ కథ ఇట్లా ఉండగా నాగల్లపూడి అనే రాజ్యంలో మాయలు మంత్రాలు తెలిసిన ఒక ఫకీరు ఉన్నాడు. అతడిని మాయల ఫకీరు అంటారు. వానికొక పెద్ద కోట. ఆ కోటలో 14 మేడలు. ఆ మేడల నడుమ 12 స్తంభాల బంగ్లా. ఆ బంగ్లాల వాడు గాండ్ల సంగమ్మతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఒకనాడు వాడు గాండ్ల సంగమ్మ కంటే అందమైన మగువ ఎక్కడున్నదని అంజనం వేసి చూసిండు. బాలనాగమ్మ కనిపించింది. బాలనాగమ్మను పట్టి తేవాలని మాయల ఫకీరు పానుగందులోని బాలనాగమ్మ మేడకు పోయిండు. కానీ లోపలికి పోవడానికి వీలు లేదని తలారి రాముడు అడ్డగించిండు. తలారి రామునికి పిల్లలు లేరన్న సంగతి తెలుసుకుని వానికి తన మంత్రంతో పిల్లలైనట్లు భ్రమ కలిగించి వాడిని వశపరుచుకొని లోపలికి పోయిండు. అప్పటికి బాలనాగమ్మ పిల్లగాడిని కన్నది. 7 రోజుల బాలింత. పిల్లగానికి బాలవద్దిరాజు అనే పేరు పెట్టుకొని అందరూ ఎంతో అపురూపంగా చూసుకుంటున్నారు. ఆ సమయంలో పానుగంటికి జంగమదేవర వేషంలో వచ్చిన ఫకీరు బాలింత రోగం రాకుండా ఉండడానికి బసవన్న విభూతి తెచ్చిన బాలనాగమ్మ బయటకొచ్చి బిచ్చం పెట్టు అని శంఖమూదిండు. జంగమ దేవరనే కదా అన్న నమ్మకంతో బాలనాగమ్మ బయటికొచ్చి గీరల అవతల నిలబడి ముత్యాలు తెచ్చి దానం చెయ్యబోయింది. గీరలు దాటి బిచ్చం పెట్టకుంటే నీ బిడ్డ నీకు దక్కడని ఫకీరు బెదిరించంగానే ఆమె భయపడి గీరలు దాటింది. దాటిన మరునిమిషమే ఆమెను నల్ల కుక్కను చేసి తన వెంట తీసుకుని పోయిండు. నాగల్లపూడికి పోయి ఆ కుక్కను మళ్ళా నాగమ్మగా మార్చేసి తనను పెళ్లి చేసుకోమన్నాడు. ప్రాణం పోయినా నేనా పని చెయ్యనన్నది నాగమ్మ. అయితే నీ వాళ్ళందరి ప్రాణాలు తీస్తా అన్నాడు ఫకీరు. అప్పుడు బాలనాగమ్మ ఆలోచించి నేను ఒక వ్రతం చేస్తున్నా, అది పూర్తి అవ్వడానికి 12 ఏండ్లవుతుంది. అంతవరకు నన్ను తాకొద్దు, తాకితే నీవు తల పగిలి చస్తావు అని ఆజ్ఞ పెట్టింది. బాలనాగమ్మను మాయల ఫకీరు ఎత్తుకుపోయిన సంగతి గండికోటలో ఉన్న వద్దిరాజులకు తెలిసి ఎకాఎకిన పానుగంటికి వచ్చారు. 12,000 దండు తీసుకుని అందరూ నాగల్లపూడిలోని ఫకీరు మీదికి యుద్ధం చేయబోయారు. ఫకీరు మంత్రశక్తి ముందర వీళ్ళ బలం పనిచేయలేదు. సైన్యాన్ని అంతా బూడిదలాగా రాజులందరినీ రాళ్లలాగా మార్చేసిండు.
అక్కడ పానుగంటిలోన ఈ సంగతంతా తెలిసి రాణులందరూ విషాదంలా మునిగిపోయారు. కడుపుల దుఃఖం కళ్ళల్లో కనపడనీయకుండా బాలవద్దిరాజును అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. బాలవద్దిరాజుకు ఏ విద్యనైనా చూస్తుండగానే నేర్చుకునే శక్తి పుట్టుకతోనే వచ్చింది. 14 గడియల్లోనే చదువుతో పాటు కట్టెసాము, కత్తిసాము, గుర్రపు స్వారీ, విలువిద్య అన్నీ నేర్చుకున్నాడు. 12 ఏండ్ల ఈడువాడయ్యిండు. ఇది ఇట్లుండగా ఒకరోజు బాలవద్దిరాజు విల్లు బాణాల ఆట ఆడుతుంటే బాణం నంబి నరసమ్మ కుండకు తగిలి కుండ ముక్కలయ్యింది. ఆమె కోపం పట్టలేక పుట్టంగానే తల్లిదండ్రిని పోగొట్టుకున్నోడవు అని తిట్టింది. అంతవరకు ఆ సంగతి తెలియని బాలవద్దిరాజు తన తల్లిదండ్రుల సంగతినంతా పెద్దమ్మలను అడిగి తెలుసుకున్నాడు. 6 నూరైన అమ్మను నాయనను తీసుకొని వస్తానని పంతం బట్టి నాగల్లపూడికి బయలుదేరిండు. అట్లా పోతుండగా పులిరాజు పట్టణం చేరిండు. ఆ రాజ్యంలా మంచినీళ్ళ బాయి కాడ పెద్ద పులి ఒకటి అందరినీ మింగబట్టింది. ఈ సంగతి తెలిసి ఆ పులిని వెతుక్కుంటా పోయి దాని గుహలనే దాన్ని చంపిండు. ఈ సంగతి తెలిసి సంతోషపడ్డ ఆ దేశం రాజు సగం రాజ్యంతో పాటు తన బిడ్డనిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. పని పూర్తి చేసుకుని వచ్చేటప్పుడు చేసుకుంటానని చెప్పి ముందుకు సాగిపోయిండు బాలవద్దిరాజు. అటు మీదట ఒక పెద్ద అడవిని చేరుకున్నాడు. చీకటి వడంగానే అడవి నడుమనున్న ఒక పాడుబడ్డ గుడిలా పండుకున్నాడు. రాత్రిపూట అక్కడికి పులి, నక్క, ఎలుగుబంటు, గుడ్డెలుగు, నాగుంబాము వచ్చి అడవి అవతల ఉన్న చిలుకవాది పట్నం రాజు కూతురు రాచపుండుతో 2 రోజుల్లోనే చచ్చిపోతుందని, అయితే ఈ గుడి మీదనే మొలిచిన 7 ఆకుల సంజీవని మొక్క ఆకుల రసం పిండితే ఆమె మామూలు మనిషి అయిపోతుందని మాట్లాడుకోసాగినాయి. ఆ మాటలు విన్న బాలవద్దిరాజు ఆ మొక్కను తీసుకుపోయి రాజకుమారిని బతికించిండు. చిలుకవాది పట్నం రాజు తన రాజ్యాన్ని కూతురును ఇస్తానన్నాడు. వాళ్లకు కూడా తిరిగి వచ్చేటప్పుడు మనువాడుతానని చెప్పి ముందుకు సాగిపోయిండు. నాగల్లపూడి మొదట్లో ఉన్న నయవాది పట్టణం చేరుకోగానే ఫకీరు ఏర్పాటు చేసిన శక్తి బాలవద్దిరాజును అడ్డుకున్నది. దాన్ని పిడిగుద్దులు గుద్ది చంపబోయిండు. అప్పుడదే నన్ను మాయల ఫకీరు కావలి పెట్టిండు. వాడెక్కడున్నాడో ఆ సంగతి చెబుతా. గీ మాయల బెత్తం కూడా నీ చేతికిస్తానని ఫకీరు రహస్యమంతా చెప్పింది. వాని కోటలకు పోవాలంటే తంబల్ల పెద్దమ్మ ఇంటికి పోయి ఆమె మనమన్ని అని చెప్పి మాలలు తీసుకొని లోపలికి పొమ్మని సలహా కూడా ఇచ్చింది. అట్లనే కోటలకు పోయి తల్లిని కలిసిండు బాలవద్దిరాజు. కొడుకు బాలవద్దిరాజును చూడంగానే బాలనామ్మకు పట్టరాని సంతోషమైంది. వీడు కర్కోటకుడు బిడ్డ, ప్రాణం తీస్తాడు, వెళ్ళిపో అన్నది. అప్పుడు బాలవద్దిరాజు, అమ్మా, నేను వాణ్ణి చంపి నిన్ను నాయనను తీసుకుపోవడానికి వచ్చిన. వాని పానం ఎక్కడ దాచిపెట్టిండో తెలుసుకో అన్నాడు. బాలనాగమ్మ ఫకీరును అడిగింది. ఫకీరు తన ప్రాణం 7 సముద్రాల అవతల జీవిగడ్డలోన రాతిగోడ, రాతిగోడలోన రాగికోట, రాగికోట నడుమ ఉక్కుకోట, ఉక్కుకోటలోన 200 ఎలుగ చెట్లు, 300 మునగ చెట్లు, 400 తాటి చెట్లు, 500 ఏప చెట్లు, వీటి నడుమ ముంతమామిడి చెట్టు, ఆ చెట్టు తొర్రలో 7 దొంతులు, అడుగున ఉన్న దొంతిల బంగారు పంజరం, ఆ బంగారు పంజరంలా వజ్రాల చిలుక, ఆ చిలుక కంఠంలా ఉన్నదని చెప్పిండు. ఈ సంగతి తెలుసుకున్న బాలవద్దిరాజు 7 సముద్రాల ఒడ్డుకు చేరుకున్నాడు. సముద్రాలను ఎట్లా దాటాలేనో అని ఆలోచించుకుంటా అక్కడున్న 12 కొమ్మల మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. అదే సమయంలో 12 తలల నాగేంద్రుడు
ఆ చెట్టు మీదికి పాకుతున్నాడు. చెట్టు మీదున్న గండ బేరుండ పక్షి పిల్లలు అది చూసి భయంతో కేకలు పెడుతున్నాయి. అప్పుడు ఆలస్యం చెయ్యకుండా తన చంద్రహాసం తీసుకొని దాని 12 తలలను నరికేసిండు. పాము చచ్చిపోయింది గాని అందులో ఒక తల బాలవద్దిరాజు కంఠం పట్టుకొని కాటేసింది. క్షణాలల్లా బాలవద్దిరాజు పానం పోయింది. సాయంత్రం గండ బేరుండ పక్షులు రాగానే పిల్లలు జరిగిన కథంతా చెప్పినయి. అప్పుడు గండ బేరుండ పక్షి సంజీవని పుల్ల తెచ్చి బాలవద్దిరాజును బతికించింది. నీ కథ ఏంది చెప్పు అని అడిగింది. బాలవద్దిరాజు తన కథనంతా చెప్పిండు. నీకేం భయం లేదు, జీవిగడ్డ నాకు తెలుసు, నా రెక్కల మీద కూసో, నిన్ను తీసుకుపోయి మళ్ళా తీసుకొని వస్తా అన్నది గండ బేరుండ పక్షి. ఆ విధంగా పక్షి మీదెక్కి జీవిగడ్డ చేరుకొని తన చంద్రహాసంతో చెట్లన్నింటినీ నరికి బంగారు పంజరంలో ఉన్న చిలుకను చేజిక్కించుకున్నాడు బాలవద్దిరాజు. అక్కడ పక్షిని పట్టుకోగానే ఇక్కడ ఫకీరుకు చలిజ్వరం మొదలయ్యింది. చిలుకను పట్టుకొని సరాసరి కోటకు వచ్చిన బాలవద్దిరాజును చంపడానికి పోయిండు మాయల ఫకీరు. ఫకీరు చెయ్యెత్తితే చిలుక రెక్కను విరిచేసిండు, కాలెత్తితే కాలును విరిచేసిండు బాలవద్దిరాజు. ఇక లాభం లేదనుకుని ఫకీరు, నాయనా నా ప్రాణం దియ్యకు, నీవు చెప్పినట్లు చేస్తా అని కాలబేరానికి వచ్చిండు. తన తల్లిని విడిచిపెట్టుమన్నాడు, తండ్రులను సైన్యాన్ని బతికించుమన్నాడు బాలవద్దిరాజు. అన్నీ చెప్పినట్లు చేసిండు ఫకీరు. ఆఖరున నీ వంటి దుర్మార్గుడు బతికుంటే ఈ లోకానికి చాలా నష్టం అని ఆ వజ్రాల చిలుకమెడ విరిచేసిండు బాలవద్దిరాజు. మాయల ఫకీరు బొబ్బలు పెట్టుకుంటా గిలగిల గుట్టుకుంటా పానం విడిచిండు. బాలవద్దిరాజు అందరినీ తీసుకొని తన రాజ్యానికి బయలుదేరిండు. ఈ పాఠంలో ఉన్నటువంటి ఆలోచించండి చెప్పండి అనేటువంటి ప్రశ్నలను ఒకసారి చూద్దాం. ఆలోచించండి చెప్పండిలో మొదటి ప్రశ్న, కంటికి రెప్పలా కాపాడుకోవడం అంటే ఏమనుకుంటున్నారు? అంటే కంటికి రెప్పలా కాపాడుకోవడం అంటే కంటిని రెప్పలు అంటే కనురెప్పలు అనేవి కాపాడుతుంటాయి. ఎలా అంటే ఏ దుమ్ము ధూళి పడనివ్వకుండా, మన కంటికి ఎలాంటి హాని కలగకుండా కాపాడేవి కనురెప్పలు. కాబట్టి ఆ విధంగా ఇక్కడ కంటికి రెప్పలా కాపాడుకోవడం అనేటువంటి చెప్తున్నాడు. అంటే ఎదుటివారి యొక్క ప్రాణాన్ని కాపాడంలో మన ప్రాణం పోయినా కానీ కాపాడే ప్రయత్నం చేయాలి. అలా కాపాడాన్ని ఇక్కడ ఏమంటున్నాడు అంటే కంటికి రెప్పలా కాపాడుకోవడం అని అంటున్నాడు. పాఠంలో మరి ఆ లక్ష్మీదేవమ్మ చనిపోయిన తర్వాత నవంభోజరాజు తన పిల్లలని కంటికి రెప్పల్లాగా కాపాడుకుంటున్నాడు. రెండవ ప్రశ్న, మాట నిలబెట్టుకోవడం అనే మాటను ఎట్లా అర్థం చేసుకున్నారు? మాట నిలబెట్టుకోవడం అంటే ఆడిన మాట తప్పకుండా చేయడం, తప్పకపోవడం, నిలబెట్టుకోవడం. ఏదైనా చేస్తానని చెప్పి మాట ఇచ్చి ఖచ్చితంగా చేసి తీరడాన్ని మరి మాట నిలబెట్టుకోవడం అంటాం. ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా కానీ ఆడిన మాట తప్పకుండా పాటించడాన్ని చేయడాన్ని మాట నిలబెట్టుకోవడం అని అంటారు. రెండవ ప్రశ్న, తల్లిదండ్రులు లేని పిల్లలు ఎట్లా ఆగమైపోతారు? తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు ముందు వెనుకలు చెప్పేవాళ్ళు, మంచి చెడు చెప్పేవాళ్ళు, ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చెప్పేవాళ్ళు ఎవరు కూడా ఉండరు. మరి తల్లిదండ్రులు లేని పిల్లల్ని పట్టించుకునేవారు ఎవరు ఉండరు. ఒకవేళ జాలి చూపి ఎవరైనా పట్టించుకున్నా అది అప్పటి మట్టుకు మాత్రమే ఉంటుంది. కాబట్టి మంచి చెడులు చూసుకునే వాళ్ళు లేకపోవడం వల్ల వారు మానసికంగా చాలా ఇబ్బందులను, బాధలను అనుభవిస్తూ ఉంటారన్నమాట. కష్టాల్లో ఉన్న పిల్లలను తల్లిదండ్రులు ఎట్లా చూసుకుంటారు? కష్టాల్లో ఉన్న పిల్లలను తల్లిదండ్రులు కంటికి రెప్పలాగా చూసుకుంటారు. వారి కష్టాలను తమ కష్టాలుగా భావించుకొని మరి వారిని సంతోషపెట్టడం కొరకు రాత్రనక పగలనక కృషి చేస్తూ ఉంటారు. తర్వాత ప్రశ్న చూద్దాం. ముఖ్యమైన పనులను అసమర్థులకు అప్పగిస్తే ఎట్లాంటి ఇబ్బందులు వస్తాయి?
మరి ముఖ్యమైన పనులను అసమర్థులకు అప్పగించడం వల్ల ఆ పనులు నెరవేరవు. అంతేకాకుండా వాటితో పాటు ఇంకా అనేకమైనటువంటి సమస్యలు అనేవి మనకు తలెత్తే అవకాశం అనేది ఉంటుంది. ప్రశ్న: పెద్దలు చెప్పిన మాట వినకపోవడం వల్ల ఎట్లాంటి ఇబ్బందులు వస్తాయి? పెద్దలు చెప్పేటువంటి మాటలు వారి యొక్క అనుభవపూర్వకంగా వాళ్ళు చెప్తుంటారు కాబట్టి ఎన్నో కష్టాలను, దుఃఖాలను, సుఖాలను అనుభవించి వారి యొక్క అనుభవం వల్ల చెప్తుంటారు కాబట్టి వారు స్వయంగా చూసి వాటిని తెలుసుకుని చెప్పగలుగుతుంటారు కాబట్టి మరి ముందు చూపుతో పెద్దలు చెప్పేటువంటి మాటల్ని వినాలి. లేకపోతే ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొనేటువంటి పరిస్థితి వస్తుంది. తర్వాతి ప్రశ్న: మాయల పకీరు బాలనాగమ్మను ఎత్తుకుపోయిన సంఘటన వల్ల మీకు ఇతర కథలలోని ఇట్లాంటి సంఘటనలు గుర్తుకు వస్తున్నాయా చెప్పండి. అవును అని చెప్పాలి. ఎందుకంటే రావణాసురుడు కూడా సీతను ఎత్తుకుపోవడం అనేది జరిగింది రామాయణం అనేటువంటి కథలో. మరి అందులో కూడా రావణాసురుడు భిక్షకుని వేషంలో వచ్చిండు, సీతాదేవితో చెప్పిండు ఒక మాట, లక్ష్మణుడు గీత గీసిండు, ఇది లక్ష్మణ రేఖ అంటాం, దాటి బయటకు రాకు అని చెప్తాడు లక్ష్మణుడు. అయినా రావణాసురుడు మారువేషంలో వచ్చి భిక్షాటన చేస్తే ఆ విధంగానే మరి ఎత్తుకుపోవడం అనేది జరుగుతుంది. తరువాతి ప్రశ్న: కర్కోటకుడు అంటే ఎట్లా ఉంటాడని అనుకుంటున్నావు? కర్కోటకుడు అంటే చాలా కఠినాత్ముడు అని, చాలా భయంకరంగా ఉంటాడని అనుకుంటున్నాను. తరువాతి ప్రశ్న: దుర్మార్గుల వల్ల ఎట్లాంటి నష్టాలుంటాయని భావిస్తున్నావు? దుర్మార్గులు తాము అనుకున్నది సాధించాలనే ఉద్దేశంతో మరిన్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తుంటారు. చివరికి ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడరు. అలాంటి దుర్మార్గులు మరి ప్రజల యొక్క ధనాన్ని, మానాన్ని, ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా మరి భయభ్రాంతులకి గురి చేసి మరి ఇబ్బందులు గురి చేస్తూ మన ప్రాణాన్ని తీయడానికైనా వెనకాడకుండా ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఎవరికి హాని తలపెడతారో నిద్రాహారాలు లేకుండా బిక్కుబిక్కుమంటుకుంటా వాళ్ళు కాలం గడుపుతుంటారు. అలాంటి వాళ్ళు ఎవరు అంటే దుర్మార్గులు. వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. తరువాతి ప్రశ్న, చివరి ప్రశ్న: గండ బేరుండ పక్షులు బాలవద్ది రాజుకు సహాయం చేశాయి కదా, అట్లాగే మనం కూడా ఇతరులకు ఎందుకు సహాయం చేయాలి? మరి ఇతరులకు ఎందుకు సహాయం చేయాలంటే ఆపదలో ఉన్నవారికి, అవసరం ఉన్నవారికి మనం తోచినటువంటి సహాయం చేయగలగాలి, చేయాలి. ఇతరులకు అలా సహాయం చేస్తే మనకు ఇతరులు కూడా అవసరమైనప్పుడు సహాయం చేస్తారు. ఎందుకు అంటే మనం అందరిలో సమాజంలో మనం బతుకుతుంటాం కాబట్టి ఎన్నో కష్టాలు, నష్టాలు వస్తూ ఉంటాయి, పోతుంటాయి. కాబట్టి మనం ఇతరులకు సహాయం చేస్తే మనకు ఇతరులు సహాయం చేస్తారు.